చందమామ కథ లెక్కలు రాని రాజు. పూర్వం మగధ దేశాన్ని చతురంగ వీరుడు అనే రాజు పాలిస్తూ ఉండేవాడు. ఆయన చదరంగం ఆటలో చాలా పేరు మోసినవాడు. ఎంతో నిపుణులైన ఆటగాళ్ళు సైతం ఆయనతో చదరంగం ఆడి ఓడిపోయారు. నిత్యము తనతో ఆడటానికి వచ్చే వాళ్లతో వేగలేక రాజు, నాతో చదరంగం ఆడి ఓడిపోయిన వారికి శిరచ్ఛేదం శిక్ష విధించబడుతుంది అని ప్రకటన చేశాడు. ఈ ప్రకటన విన్న తర్వాత ఆటగాళ్ళు తండోపతండాలుగా వచ్చి రాజుని ఆటకు పిలవటం మానేశారు. ఎప్పుడైనా ఒక్కరు ఇద్దరు వచ్చినా రాజుగారు వారికి మరణశిక్ష గురించి చెప్పి పంపించేసేవారు. కాదు కూడదని ఎవరైనా పట్టుబట్టి ఆటకు కూర్చుంటే రాజువారిని ఆటలో ఓడించి తన ప్రతిజ్ఞ నిలబెట్టుకునేటందుకుగాను వారికి శిరచ్ఛేదం కూడా చేయించాడు. ఈ విధంగా ఒకరిద్దరు తలలు తెగిపోయాక రాజుగారిని చదరంగం ఆటకు కూర్చోమన్నవారే లేకుండా పోయారు. మంచి ఆటగాళ్ళెవ్వరూ రాని కారణం చేత రాజుకి కూడా చదరంగంతో రుణం తీరినట్టయిపోయింది. ఆ కాలంలోనే కావేరీ తీరాన ఒక గొప్ప శాస్త్రజ్ఞుడుండేవాడు. ఆయనకు చదరంగం ఆటలో మంచి నైపుణ్యం ఉంది. ఎవరైనా చదరంగం ఆడుతూ ఉంటే ఆయన ఆట మధ్యలో ఎన్ని ఎత్తులల్లో నల్లరాజుని కట్టించవచ్చు అని చెప్పేసేవాడు. అవకాశం ఇస్తే ఆట కట్టించి చూపేవాడు కూడా. ఈ బ్రాహ్మణుడికి మగధ దేశపు రాజు వృత్తాంతం తెలిసింది. ఆయనకు రాజు మీద ఆగ్రహం కలిగింది. ఆ రాజుకు తాను గెలుస్తానని అంత గర్వం దేనికి? చదరంగం ఆట యొక్క రక్తి ఆడటంలో ఉంది కానీ గెలవటంలోనూ ఓడటంలోనూ లేదు. చదరంగం ఆట అన్న తర్వాత ఒక గెలిచేవాడుంటాడు, ఒక ఓడేవాడుంటాడు. ఓడినంత మాత్రాన ఈ రాజు శిరచ్ఛేదం చేయిస్తాడా? ఆయన ఎటువంటి ఆటగాడు? మగధరాజుకు ఎట్లాగైనా సరే బుద్ధి చెప్పాలి అని ఈ బ్రాహ్మణుడికి అనిపించింది. ఆయన కాలినడకను ప్రయాణమై కొంతకాలానికి మగధ చేరాడు. రాజదర్శనం సంపాదించాడు. మహారాజా, నేను కావేరీ తీరం వాణ్ణి. తమరు చదరంగం ఆటలో సాటిలేని నిపుణులని విని తమ ఆట చూసే అభిలాషతో ఇంత దూరం వచ్చాను అన్నాడు బ్రాహ్మణుడు. నిజమేనయ్యా, నాకు చదరంగం ఆడాలనే ఉంది. కానీ నాతో ఆడేవాడేడి? నాతో ఆడి ఓడిపోయిన వాడికి శిరచ్ఛేదం శిక్ష విధిస్తానని చాటింపు వేసి ఉన్నాను. అందుచేత నాతో ఎవరూ ఆడరు అన్నాడు రాజు. బ్రాహ్మణుడు కొంచెం ఆలోచించి, అలా అయితే నేను తమతో ఆడతాను అన్నాడు. పిచ్చి బ్రాహ్మణుడా, నిష్కారణంగా తలపోతుంది. ఓడితే శిరచ్ఛేదానికి సిద్ధమేనా అని అడిగాడు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు నాకు గల చిన్న సందేహం ఒకటి తమరు తీర్చాలి అన్నాడు బ్రాహ్మణుడు. ఏమిటి నీ సందేహం అని అన్నాడు రాజు. నేను ఆటలో ఓడితే నా తల తీసేస్తారు, కానీ దారి తప్పి నేను ఆటలో గెలిస్తే తమరు నాకేమిస్తారు అని అన్నాడు బ్రాహ్మణుడు. నన్ను చదరంగంలో గెలిచినవాడు ఏది అడిగినా ఇస్తాను. ఏం కావాలి అని అన్నాడు రాజు. నేను గెలిస్తే ధాన్యం ఇప్పించండి. చదరంగం బల్లలో ఉండే గల్లల్లో ఒక గడి కన్నా మరొక గడికి రెట్టింపు గింజల చొప్పున పెంచుతూ 64 గళ్లకు ధాన్యం ఇప్పించండి. అంతకన్నా నేను కోరేది లేదు అన్నాడు. పిచ్చి బ్రాహ్మణుడా, నువ్వు కోరేది ఇంత మాత్రమేనా? గెలుస్తావన్న ధైర్యం నీకున్నట్టు లేదే అని అన్నాడు రాజు. చిత్తం, ధైర్యం ఉండడమే కాదు, ఒక్క ఆట ఆడి మిమ్మల్ని 2 సార్లు ఓడిస్తాను అన్నాడు. అంటే అని అన్నాడు రాజు ఆశ్చర్యంగా. ఆట ఆడినాక మీకే తెలుస్తుంది అన్నాడు బ్రాహ్మణుడు. మర్నాడు చదరంగం పందెం ఏర్పాటు చేశారు. ఆట చూడటానికి జనం తండోపతండాలుగా వచ్చారు. బ్రాహ్మణుడికి ఆయువు మూడిందని అందరూ అనుకున్నారు. రాజు చాలా పట్టుదలగా ఆడాడు, కానీ చివరకు బ్రాహ్మణుడే రాజు ఆట కట్టించాడు. నేను ఓడిపోయాను. నువ్వు నిజంగా గొప్ప ఆటగాడివే.
కానీ నన్ను 2 సార్లు ఓడిస్తానన్నావు, ఒకసారే ఓడించావు. నా రెండో ఓటమి ఏమిటి అని అడిగాడు రాజు. నా బహుమానం నాకు దయచేయించండి, తర్వాత మీ రెండో ఓటమి సంగతి మాట్లాడదాం అన్నాడు బ్రాహ్మణుడు. రాజు ధాన్యం బస్తాలు తెమ్మనమని భటులకు ఆజ్ఞాపించాడు. నాకు ఎంత ధాన్యం ఇవ్వవలసి వస్తుందో ముందు అంచనా వెయ్యండి, ఆ అంచనా ప్రకారం బస్తాలు తెప్పించవచ్చు అన్నాడు. రాజు గణిత ప్రవీణులను పిలిపించాడు. మొదటి గడిలో ఎన్ని గింజలు పెట్టమన్నారు అని అడిగారు వారు. 1 గింజ పెట్టించండి చాలు అని అన్నాడు బ్రాహ్మణుడు. రాజు బ్రాహ్మణుడి అల్ప సంతోషానికి నవ్వాడు. మొదటి గడిలో 1 గింజ, రెండవ గడిలో 2 గింజలు, మూడవ గడిలో 4 గింజలు, ఈ విధంగా 64 గడులకు అయ్యే గింజల సంఖ్య గుణించి ఈ కింద సంఖ్య రాజుగారికి చెప్పారు. 1 8 4 4 6 7 4 4 0 7 3 7 0 9 5 5 1 6 1 5. రాజు నిర్ఘాంతపోయాడు. అవి ఎన్ని పుట్ల ధాన్యానికి సమానమో లెక్క వేయండి అని అన్నాడు రాజు. గణిత శాస్త్రజ్ఞులు మానికకు ఎన్ని గింజలో కొలిచి, పుట్టికి ఎన్ని గింజలో గుణించి, మగధ రాజ్యంలో ఏటా ఎన్ని పుట్లు పండుతాయో ఆరా తీసి చివరకు రాజుతో, మహారాజా, మన రాజ్యంలో 2 లక్షల ఏళ్లపాటు పండే ధాన్యం మీరు ఈ బ్రాహ్మణుడికి ఇవ్వవలసి ఉంటుంది అని చెప్పారు. రాజు ఆశ్చర్యానికి మేరలేదు. ఔరా పిడుగా, ఇదేనా నా రెండో ఓటమి అని అన్నాడు రాజు. చిత్తం మహారాజా, నేను కోరినది చాలా తక్కువ అనుకున్నారు. మీరు గెలిచి ఉంటే నేను సులువుగా నా తల ఇచ్చి ఉందును. నేను గెలిచాను, కానీ నేను అడిగినది తమరు ఎలా కూడా ఇవ్వలేరు అని అన్నాడు బ్రాహ్మణుడు నవ్వుతూ. ఆటలో గెలిచావు గనక సరిపోయింది, ఓడిపోతే ఏమై ఉండును? ఇంత సాహసం ఎందుకు చేశావు అని అన్నాడు రాజు. నేను కోరిన ప్రకారం గింజలు ఇవ్వటానికి ఎప్పుడైతే మీరు సమ్మతించారో అప్పుడే మీకు గణిత జ్ఞానం లేదని తెలుసుకున్నాను. మీరు ఓడిపోతారని రూఢీ చేసుకొని పందానికి సమ్మతించాను. నా పాటి గణిత జ్ఞానం మీకుంటే నేను మీతో చదరంగం ఆడనే ఆడను అని అన్నాడు బ్రాహ్మణుడు. రాజు బ్రాహ్మణుడి జ్ఞానానికి చాలా సంతోషించి ఆయనకి బోలెడంత ధనమిచ్చి పంపేశాడు. అది మొదలు రాజు గర్వం మాని ఆడటానికి వచ్చిన వారందరితోనూ చదరంగం ఆడసాగాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1956 జనవరి నెల చందమామలో వచ్చింది. రచయిత్రి పి. రాజేశ్వరి గారు. ఈ కథ విన్నప్పుడు మీ అందరికీ ఒక సినిమా గుర్తొచ్చుంటుంది. ఎస్, ఆ సినిమా పేరేంటో తప్పకుండా కామెంట్ చేయండి. గుర్తు రాలేదా? క్లూ ఇవ్వనా? 16 అన్నాల తెలుగు సినిమా. మనవరాలు అమెరికా నుంచి తాతగారింటికి వచ్చిన సినిమా. ఇప్పుడు గుర్తొచ్చింది కదా? కామెంట్ చేయండి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.